My life, it's an honor to call upon Shri K. Ram Mohan Naidu in his position as Minister of Civil Aviation, Government of India. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, యువకులు, మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన నాయకులు, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం, నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్న గారు. అలాగే గురువులు, నాకు తండ్రితో సమానమైన వ్యక్తి, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి. అలాగే ప్రిన్సిపల్స్లో కానీ, డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు, నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు. అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో, ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ, మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి, రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్ హూ ఈజ్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఇనాగరేట్ ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ, ప్రభుకిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో, ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ బిజినెస్ మీటింగ్ ఆర్ ఒఫీషియల్ మీటింగ్. దిస్ ఇస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ప్రోగ్రామ్ వేర్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ లైక్ అ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ ఇస్ ఎమోషనలీ కనెక్టెడ్ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ తాజ్ గేట్వే అనేది ఇందాక చెప్పినట్టు ఎంతోమందికి మంచి అనుభవాలు, మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక 2 రాత్రులు ఉన్నాం. అప్పటికే చాలా మెమరబుల్ అనమాట. తాజ్లో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది. తాజ్ గేట్వే అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ వీఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ వరుణ్ గ్రూప్స్ prestigious program, but this is a program which is connected to the development of the city. Vizag is one of the most beautiful cities in the country, and I've heard it from people who are not from Vizag, who are not from Andhra also. మీరు దేశంలో ఎంతోమంది వైజాగ్ వచ్చిన వాళ్ళతో మీరు అందరూ కూడా మాట్లాడితే దే విల్ ఆల్ బీ సో సర్ప్రైజ్డ్ విత్ ద కైండ్ ఆఫ్ సిటీ వైజాగ్ ఇస్. ఇట్స్ అ వెరీ ఇన్వైటింగ్ సిటీ. అందరినీ ప్రేమిస్తారు, అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చాలా బ్రహ్మాండంగా తెలిసిన సిటీ కూడా విశాఖపట్నం సిటీ. సో ఊరికే అమాయకుల్లా ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేసినా సరే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి ఎలా చెప్పాలో అది కూడా ప్రశాంతంగా, ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేకుండా ప్రశాంతంగా బుద్ధి చెప్పే ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు. అలాంటి ప్రజలకి ఈ సిటీ ఎంత చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా పెద్దల దగ్గర ఉంది. ప్రభుకిషోర్ గారు ఇప్పుడే చెప్పారు, వర్ష కూడా ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అని. ఎంత స్ట్రాంగ్గా ఉందో లవ్ అఫేర్, ఈజ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ యెట్. అప్పటి నుంచి ఆల్మోస్ట్ వరుణ్ నోవోటెల్ పెట్టిన తర్వాత సిటీకి, సిటీ ల్యాండ్స్కేప్కి ఒక లెవెలప్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు వరుణ్ బేస్ హ్యాండ్స్తో మళ్ళీ ఇంకో లెవెల్కి ఈ సిటీని తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఆయన ద్వారా ఈరోజు కలుగుతుంది. ఐ విష్ ద వరుణ్ గ్రూప్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. మీరు చెప్తున్నారు మీ దగ్గర మ్యాజిక్ లేదని కానీ, బట్ యూ హ్యావ్ మ్యాజిక్. ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద మ్యాజిక్ దట్ యూ హ్యావ్ ఈజ్ యువర్ డిసిప్లిన్, యువర్ ఫోకస్ అండ్ యువర్ కమిట్మెంట్. And as youngsters, we feel very inspired by the way you have led your life. You have led the institution and you have led yourselves in the society.
and we all have a lot to learn from you and the way you do things, and definitely that is going to pave the way for a much better future for the city itself. And I'm very thankful to Lokesh Annagar also for putting special focus on Visakhapatnam city and the development of North Andhra. చాలా రోజుల నుంచి మనందరికీ ఉండిపోయేది ఎందుకు మనం డెవలప్ కావట్లేదని. కానీ లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టి చిన్న చిన్న విషయాల మీద కూడా ఆయన ఒక మంచి గైడెన్స్తో, ముఖ్యంగా నేను ఆయనతో డావోస్ కూడా వెళ్ళినప్పుడు చూశాను. ఆంధ్రాలో ఏదైనా కంపెనీ వస్తుంది ఇన్వైట్ చేస్తుందని అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పే సిటీ విశాఖపట్నం. మా విశాఖపట్నంలో మీరు రండి, మా విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పి ఆయన ఇక్కడ స్పెషల్ ఫోకస్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఒక ఉత్తరాంధ్ర వాసిగా నేను గర్వపడుతున్నాను. ఆయన చేస్తున్నటువంటి సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయన సహకారంతో ఈరోజు టీసీఎస్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ మన యంగ్స్టర్స్కి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ కొంతకాలంలోనూ కూడా మొదలు పెట్టబోతున్నారు. అలాగే విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ మనం చూసుకుంటే ఈరోజు నాకు కూడా ఒక గర్వకారణం ఏంటంటే కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ భోగాపురంలో మనం నిర్మించుకోబోతున్నాం. ఒక బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంలో బల్క్ డ్రగ్ పార్క్, అలాగే ఆర్సిలార్మిట్టల్ స్టీల్, అలాగే మనకి హైడ్రోజన్ పార్క్, మనకి రైల్వే హెడ్ క్వార్టర్స్, ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్, ఇలా ఎన్నో విషయాలు విశాఖపట్నాన్ని ఒక సెంటర్గా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సహకారంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ అప్రోచ్తో మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది, నిన్న కూడా ఐపీఎల్ గేమ్ జరిగింది. ఐపీఎల్ గేమ్లో ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటుంది ఏంటంటే హోటల్స్ లేవండి ఇక్కడ విశాఖపట్నంలో. ఎందుకంటే మేము ఇంకా ఇన్వైట్ చేస్తున్నాం, ఇంకా క్రికెటర్స్ ఇక్కడ రావాలి, టీమ్స్ రావాలి, ఇక్కడ ఆడాలి అని అంటే ఆ ఈకో సిస్టమ్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు. ఆ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రభు కిషోర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆయన చేయనక్కర్లేదు. ఇందాక ఆయనే చెప్పారు, ఆ వయసులో ఇంత కష్టం తీసుకొని ఇంత ఆలోచనతో ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్ టు డూ. ఈజియెస్ట్ థింగ్ వుడ్ హ్యావ్ బీన్ ఉన్న తాజ్ గేట్వేని కొంచెం రెనోవేట్ చేసి అద్దాలు మార్చి పేరు చక్కగా పెట్టుకొని చేసుంటే అన్నీ మనం ఏం ఇబ్బంది పడేవాళ్ళం కాదు. బాగా చేశారు, ఉన్న గేట్వేని బాగా డెవలప్ చేశారని. కానీ ఒక ఐకానిక్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు 100%గా 200% మనం ఏం చేయగలం అని ఒక విజన్తో ఈరోజు చేస్తున్నందుకు, ఆ కమిట్మెంట్తో ఈ యొక్క సైట్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభు కిషోర్ గారికి మరొక్కసారి వేదిక మీద నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అండ్ దిస్ విల్ బీ అ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ వైజాగ్. And I truly believe in it, and I truly believe that you can finish it in 2 years also. So the time we are not going to change the time, it is still going to be the same. And అందరం కూడా ఇదే ఆనందమైన వాతావరణంలో మళ్ళీ ఆ వరుణ్ తాజ్ బేసాండ్స్ని ఓపెన్ చేయడానికి ఇంకా మరింత ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చేసుకుంటాం. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వైజాగ్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, కమ్యూనిటీకి అందరికీ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.